ఆడ తింటివా? ఏం పేరు నీ పేరు? శివాన. పాము వస్తుందండి ఇక్కడ, అవునా? పాములు వస్తాయా? రావా? స్కూల్ పోతాండవా? ఏ స్కూలు? ఆడా గవర్నమెంట్ స్కూలా? ఏ క్లాస్ నువ్వు? చూడండి, వాళ్ళకి అయినంత వాళ్ళైతే సిమెంటు అక్కడక్కడి నుంచి ఇటుకలు అవి తెచ్చుకొని చిన్న చిన్న గోడల్లాగా కట్టుకొని పైన అయితే వాళ్ళు మీరు ఉండేటివేనా మీ ఇల్లు? యా ఊరు మీది? ఈ ఊరేనా? కదిరి నుంచి ఇక్కడికి వచ్చారా? ఎన్ని రోజులైనా ఇటు వచ్చి? ఎన్ని రోజులైనా ఇటు వచ్చి? 7 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారా? గుడిసెల్లోనే ఉన్నారు. మొత్తము 150 మంది వదులుకున్నారా? ఉన్నారా అందరూ కలిసి? హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. మనం కూడా బాగున్నాం అనమాట. ఈరోజు ఒక మంచి వీడియో అయితే చేయబోతున్నాం మేము. అంటే ఏమంటే పేద పిల్లల గురించి ఒక వీడియో చాలా రోజుల నుంచి చాలామంది మాకు అడిగారు కూడా. దాని గురించి ఒక వీడియో అయితే చేయబోతున్నాము. అది ఏమంటే మన మదనపల్లిలో హెల్పింగ్ హార్ట్స్ అనేసి ఒక బ్యాచ్ అయితే ఉంది. సో వాళ్ళొక గ్రూపు, ఎవరికైనా ఏమన్నా కష్టం వస్తే, ఏమన్నా బాధలో ఉంటే, హెల్త్ పరంగా ఏమన్నా కానీ వాళ్ళైతే హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఈ రోజు అయితే వాళ్ళు చిన్న పిల్లలకు, పేద పిల్లలకి భోజనాలు అయితే పెట్టబోతున్నారు. వాళ్ళు ఒక్కరోజు అడిగారంట వాళ్ళకి, ఏం కావాలి నాన్న మీకు అంటే, మాకు పెళ్ళిళ్ళ భోజనం కావాలి అన్నారంట. సో నాకు కూడా విని చాలా బాధ వేసింది. సో వాళ్ళైతే ఈరోజు ఆ పిల్లలకైతే భోజనాలు పెట్టబోతున్నారు. మాకు కూడా ఇన్వైట్ చేశారు, మేము కూడా వెళ్తాము. అక్కడ ఏమేమి జరుగుతుందో మీకైతే మొత్తం చూపించబోతున్నా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేయక ముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద అవర్ వీడియో. వెళ్ళిపోదామా? చాలా మంది అయితే భోజనం వేస్ట్ అయిపోతే పడేయడం, పారేయడం, కుక్కలు వేసేయడం, లేదా కుక్క తొట్టిలు ఎత్తుకొని పోయి పారేయడం, ఇలాంటి పనులు చేస్తారు. కానీ మనకు తెలియని ఇంకో విషయం ఏమంటే, ఇలా చాలామంది పేదవాళ్ళు అయితే అన్నాల కోసం, భోజనాల కోసం చాలా అయితే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసము, ఇది అన్నం పడేసే వాళ్ళ కోసం ఒక అవగాహన కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తాం. ఫైనల్గా అండి ఇప్పుడైతే బయలుదేరేసాం ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ నుంచి మనకు ఒక 10 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఈ మధ్య చాలా దూరం వెళ్ళడం మానేసామన్నమాట మా ఆయన గారి తరపు నుంచి. అయినా కానీ కార్ డ్రైవింగ్ చేస్తున్నారు చూడండి. సో ఈయన గురించి అయితే మేము డ్రైవింగ్ చేయడము, బయట ట్రావెల్స్ చేయడం చాలా మానేసాం కదా. ఇప్పుడు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో వాళ్ళైతే నాకు ఇన్వైట్ చేశారనమాట. ఏమి అనేసి, ఇలా చేస్తున్నాం అక్క మేము, మీరు కూడా వస్తే బాగుండు అనేసి. సరే ఓకే అన్నాము. సో ఈరోజు ఫ్రైడే, ఇంకా ఆ పిల్లలకైతే వాళ్ళు భోజనాలు పెట్టబోతున్నారు. ఏమేమి తెచ్చారు అంటే, వాళ్ళు ఒక పెళ్లిలాగా చేయాలి అనేసి వాళ్ళైతే అన్నారు. మనకైతే తెలియదు అక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏమి అనేసి. చంద్రకాళి నుంచి ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి. వావ్, ఈ బైపాస్ అయితే చూడండి ఎంత బాగుంది కదా. కొత్త బ్రిడ్జ్ పడింది కదా మన మదనపల్లిలో. సో చాలా అంటే చాలా బాగుంది. బ్రిడ్జ్ అంటే ఫ్లేవర్ అయితే పడింది. సో చాలా బాగుంది. లొకేషన్ వచ్చేసి రామాచర్లపల్లి నుంచి రైట్ సైడ్లో అయితే ఉంది. ఒక గుడి కూడా కడతా ఉన్నారు ఇక్కడ చూడండి. సో ఈ సైడ్ అయితే గుడిసెలు అయితే వేసుకొని ఉన్నారు. అక్కడైతే వీళ్ళు ఉన్నారనేసి తెలిసింది. ఇక్కడికి వచ్చినాం మేమైతే. చాలా మెటల్ రోడ్ అండి బాబాయ్, చూడండి గుంతలు గుంతలు ఉంది. అక్కడ ఉన్నారు చూడండి వాళ్ళంతా. చిన్నపిల్లలకైతే పెద్దవాళ్ళు అందరూ కుర్చీలు వేసుకొని కూర్చోండారు. టెంపోలు అయితే మొత్తం వేసుకొని వచ్చేసి. సో మదనపల్లి నుంచి రామాచర్లపల్లికి అయితే మేము వచ్చాము. సో చాలామంది ఫంక్షన్లు చేస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు, ఏది చేసినా కానీ అన్నం అయితే మిగిలిపోతే ఎత్తుకొని పోయి పారేస్తారు. సో ఇక్కడ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళకు కూడా తెచ్చి మనం ఏదైనా ఒక పూట భోజనం పెట్టినా కానీ అదైతే మనకు చాలా వేస్ట్ చేయకూడదు అన్నం అనేసి, దానిపైన అవగాహన ప్రతి ఒక్కరికి రావాలనేసి మనమైతే ఈ వీడియో చేయడము. కానీ ఏదో వీళ్ళు చేస్తున్నారు, పెడుతున్నారు, ఇది వీడియో చేసి పెట్టాలి అనేసి అయితే మా ఉద్దేశం అయితే కాదు. ఇలా మీరు కూడా చేస్తే చిన్న చిన్న పిల్లలు ఉంటారు. సో వాళ్ళు ఒక పూట గడవని కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ఒక పూట అన్నం పెట్టిన వాళ్ళం అవుతాం మేమనేసి, మీ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ కానివ్వండి, ఒక బర్త్డే పార్టీ కానివ్వండి, వీళ్ళ మధ్యలో వచ్చి చేసుకుంటే మనకు కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో చూద్దాం రండి ఏమేమి తీసుకొని వచ్చారో వాళ్ళ కోసము. ఇక్కడ రండి, ఏమేమి తెచ్చారు? చికెన్, దాల్చా, పుష్కా. ఇది దాల్చానా? ఇది షేర్వా. సో చికెన్ షేర్వా, అలాగే దాల్చా అండ్ పుష్కా అయితే తీసుకొని వచ్చారు. టోటల్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 200 మంది ఉన్నారా? ఎన్ని? మీరు కాదు, ఇక్కడ ఉండేవాళ్ళు.
200 जने సో 150 మెంబర్స్ అయితే ఉంటారంట ఇక్కడ టోటల్గా. అంటే కరెక్ట్గా కౌంట్ అయితే లేదు, బట్ వీళ్ళకందరికీ వీళ్ళైతే తెచ్చారు. ఆ టెంపోలో అయితే అన్నం తీసుకొని వచ్చారనమాట మొత్తము. టోటల్ వీళ్ళందరూ దాంట్లోనే వచ్చారు. సో మనం కూడా కొద్దిగా సర్వ్ చేద్దాం రండి. ఏం స్మైల్ ఏమేమి తెచ్చారు? ఖానా షెర్వా తెచ్చారా? మీరు రావాలి, ఇట్లా సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంతే అంటారా? సో వీళ్ళు హ్యాపీనా? కార్తీక ఏం చేస్తాడు? ఏమన్నాము? బిర్యానీనా? ఇష్టం వచ్చిందా? బాగుందా? బాగుందా? పెళ్లి భోజనమా మామూలు భోజనమా ఇది? మామూలు భోజనం. పెళ్ళి అన్నారని ఇది లేదా? బాగుందా? హ్యాపీనా నువ్వు? వీళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారా ఇక్కడ? ఎవరు? ఆయన వాళ్ళు వస్తూ ఉంటారా? ఇట్లా భోజనం తెస్తూ ఉంటారా మీకు? సో హ్యాపీ కదా నువ్వు? ఖానా. సో ఇలా సర్వ్ చేస్తుంటే చాలా బాగుంటుంది. ఒక పెళ్ళిలోనే కాదు, ఎక్కడైనా సరే ఇలా చేస్తే బాగుంటుంది. నాకైతే భలే ఇష్టము. సో నేను కూడా ఒక పల్లె మనిషి ఈరోజు, పల్లెక్కలాగా నేను కూడా వర్క్ చేస్తున్నా. ఏం పేరు బుజ్జి? సంగీతానా? ఏం చదువుతున్నావు? స్కూల్ పోతున్నావా? ఏ క్లాసు? 6th? దా. నీ పేరేం పేరు? బానునా? అబ్బో, నువ్వే క్లాసు? పాపకుంది. వేస్తాను. గుంతలో పడితే నీకే ఇలా? నీకా? బాగుందా? ఇక్కడ ఉంటారమ్మా మీరు? ఇక్కడ ఉంటారా? ఆడుండేటివేనా మీ ఇండ్లు? యా ఊరు మీది? ఈ ఊరేనా? కదిరి నుంచి ఇక్కడికి వచ్చారా? ఎన్ని రోజులైంది ఇక్కడ వచ్చి? 7 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారా? గుడిసెల్లోనే ఉన్నారు. మీకేమి గవర్నమెంట్ జాగాలు ఈగాలు ఏం రాలేదు? ఏం లేవా? రాసారా లేదా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 7 ఏళ్ళు అవుతా ఉంది. మీరు పని ఏం చేస్తారు? బోక్ వ్యాపారం చేస్తారా? మీరు ఇద్దరా? ఎక్కడ మదనపల్లికి వెళ్తారా పనికి? అన్నమా? నేను కూడా వీళ్ళలో ఒక్కరిదాన్ని, నేను కూడా తింటున్నా. సో ఫస్ట్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సో చాలా బాగుంది టేస్ట్ అయితే. అందరూ నేను చెప్పేది ఏమంటే ఇంట్లో చేసుకుంటే ఫంక్షన్ కాదు, ఇట్లా వీళ్ళ మధ్యలో వచ్చి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. చిన్న చిన్న పిల్లలు చూడండి ఎంత బాగున్నారు. మన పిల్లల్లాగా కాదా వాళ్ళు కూడా? వాళ్ళతో కలిసి మనం భోజనం చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది. ఏనైనా బాగుందా? బాగుందా? ఎప్పుడన్నా తిన్నావా? ఇట్లా పెళ్ళికి పోయినావా ఎప్పుడన్నా? లేదా? ఈరోజు పెళ్ళంటే కాదా? ఆ అన్నది పెళ్ళంట. అవును, ఇక్కడ చూడు, ఆయన పెళ్ళి ఈరోజు. తెలీదా? అక్కడైతే 20 ఇండ్లు ఉన్నాయి, ఇక్కడ 10 ఇండ్లు ఉన్నాయి, అంటే ఒక 50 ఇండ్లు. 50 ఇండ్లు ఉన్నాయి. మొత్తము 150 మంది వరకున్నారా? మనుషులు అయితే 150 మంది పైన ఉన్నారా? పిల్లలు పెద్దలు అందరూ కలిసి. అంటే ఆ డౌన్లో కూడా ఆ పక్క కూడా ఉంటాయి ఇండ్లు? ఆహా. అంటే ఇక్కడ అక్కడ అంతా ఆ పక్క రారా? ఎవరైనా అయితే వస్తే ఇక్కడికి వస్తా అన్నారు. ఈ ఇళ్ళు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇటుకు వస్తా అన్నారు. మీరు దూరంగా ఉన్నారు ఆ పక్క. అవును, రాత్రిలో పాములు గీము అట్లేం రావమ్మా? అవునా? చిన్నపిల్లలు ఉన్నారు కదమ్మా, జాగ్రత్తగా ఉండాలా. రాసేసారా? రాసిచ్చారా జాగాకి? మీరు రాసిచ్చారా జాగాకి? మీరు రాస్తే కదా తెలుస్తుంది ఇస్తారా లేదా అనేసి.
అన్ని దానాల కన్నా అన్నదానం అనేది గొప్పది అనేసి మన మదనపల్లి యువత అయితే సో చాలా కష్టపడి ఇక్కడ మొత్తం ఒక 200 మంది ఉన్నారంట. టోటల్ ఒక 50 ఇండ్ల పైన ఉన్నాయి. అంటే అక్కడ కొన్ని ఉన్నాయి, మళ్ళీ అక్కడ టేక్ పైన కొన్ని ఉన్నాయి. అవి కూడా చూద్దాము. ఇంట్లో అయితే వీళ్ళు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఏదో గుడ్డల వ్యాపారము, బోకల వ్యాపారము, ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని పొగులు వెళ్ళి సాయంత్రం అయితే వస్తారు. సో వీళ్ళైతే పిల్లలకి చదువు చెప్పుకొని కొంతమంది పనులకి వెళ్ళి. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ ఈ ప్రదేశం చూస్తున్నారా ఎలా ఉందో, కుప్పతోటి ఇలాగా ఉంది మొత్తం. టోటల్ చూస్తే మనకు ఇలాంటి ప్లేస్లో చిన్న చిన్న పిల్లలకి మనమైతే మన ఇంట్లోనే వాన పడితే ఒక కొద్దిసేపు మనం ఉండలేక గడిలేసేస్తాము, లోపలికైతే మనం దక్కుంటాము. వాన పడితే వీళ్ళ పరిస్థితి ఏంది, ఎండాకాలం వస్తే వీళ్ళ పరిస్థితి ఏంది. ఇంకో విషయం ఏమంటే పాములు వస్తుంటాయంట ఇక్కడ. ఈరోజు కూడా ఒక పాము అయితే కొట్టారంట. రోజు 1-2 కొడుతూ ఉంటారంట, తరుముతూ ఉంటారంట. పాములు కూడా వచ్చే చిన్నపిల్లలు ఉండే పని. ఇంత ధైర్యంగా వీళ్ళైతే ఉండారు. సో ఎలాగో అనిపించేసి అసలు నాకు మాటలు కూడా రావడం లేదు. ఇలాంటి వీళ్ళ ప్లేసెస్ చూస్తే ఒకసారి చూడండి మీరు. పాతకాలంలో ఎవరో ఆడుతింటివా? ఏం పేరు నీ పేరు? శివాన. పాము వస్తుందండి ఇక్కడ. అవునా? పాములు వస్తాయా? రావా? స్కూల్ పోతాండవా? ఏ స్కూలు? ఆడా గవర్నమెంట్ స్కూలా? ఏ క్లాస్ నువ్వు? ఏ క్లాసు? 4. ఇంతున్నావు 4? నిజం చెప్పు, 4వ క్లాసా నువ్వా? అమ్మో. చూడండి వాళ్ళకి అయినంత వాళ్ళైతే సిమెంటు అక్కడక్కడి నుంచి ఇటుకలు అవి తెచ్చుకొని చిన్న చిన్న గోడల్లాగా కట్టుకొని పైన అయితే వాళ్ళు మ్యాట్లు అయితే వేసుకొని, అంటే పట్టలాగా కప్పుకొని చిన్న డోర్లు అయితే వేసుకున్నారనమాట. ఇలాంటి చోట అయితే ఏదైనా భయంకరమైన ప్లేస్ అండి. ఏదైనా చిన్నపిల్లలు ఉంటారు, గర్భవతులు ఉంటారు. ప్రదేశం ఏమైనా అంతా ఒక గలీజ్ లాగానే ఉంది. ఎందుకంటే ఇదంతా ఒక జాగాలు వేస్ట్ చెత్త గిత్త అంతా ఇక్కడే ఉంది కాబట్టి వీళ్ళకైతే సేఫ్టీ కాదు. అయినా కానీ వీళ్ళైతే ఇక్కడ 7 ఏళ్ల నుంచి ఉన్నారంటే నాకైతే నమ్మకం లేదు. నేను ఎన్ని ఏళ్ల నుంచి ఉన్నారంటే కదిరి నుంచి వచ్చేసి 7 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నారంట వీళ్ళు. నమస్తే ఇస్మాయిల్ గారు. వస్తే మేడం. ఏమిది హంగామా? మా టీం అనుకున్నాము ఇట్లా ఇక్కడ ఉన్న పిల్లలకు కోరాను మరి ఇట్లా చేయాలి అని. వాళ్ళు కోరారా, మీరు వచ్చారా? లేదు, వాళ్ళు చెప్పండి. నేను సమీర్ యాక్చువల్గా ఇట్లా వస్తూ ఉంటాము. వచ్చినప్పుడు లాస్ట్ వీక్ ఇట్లా టేబుల్లో ఇట్లా కూర్చొని తినాలన్నా అని వాళ్ళు చెప్పినారు మాకి. సో సమీర్ అది ఆలోచించి ఇట్లా చేద్దాం బ్రో మనం కానీ ఇట్లా చేద్దామంటే సో అనుకున్న దానికన్నా ముందే చేసేసాం. సో మంచి పని చేశారు. అన్ని దానాల కన్నా అన్నదానం అనేది గొప్పది అంటారు. సో ఆ పని మీరు చేశారు. చూస్తున్నారు కదా మన మదనపల్లి యువత అయితే ఇంత కష్టపడి ఈ కాలంలో అందరూ చెడిపోయి అక్కడ ఇక్కడ తిరిగి లేనిపోని పనులు చేస్తున్నారు. సో ఇలా చేసే వాళ్ళకైతే సపోర్ట్ చేయాలనేసి నాకైతే స్మైల్ కాల్ చేశారు. ఇలా పిల్లలైతే పెళ్లి భోజనం లాగా తినాలి అనిపించిందన్న అని అన్నారు. వాళ్ళ కోసం మేమైతే భోజనాలు తీసుకెళ్తున్నాం. మీరు కూడా వచ్చి మాకు సపోర్ట్గా నిలవండి అక్క అంటే మేమైతే అదే పనిగా వచ్చాము. సో వీళ్ళు చేసే మంచి పని నలుగురికి తెలియాలని చేస్తున్నాం. ఈ వీడియో ఏదో మేము గొప్ప పని వీళ్ళు చేశారు అందరికీ చూపించాలా అని కాదు. సో వీళ్ళు చేసే పని ఇంకో నలుగురు చేస్తే ఇలాంటి వాళ్ళకి ఒక పూటైనా అన్నం పెట్టే వాళ్ళు అవుతారనేసి మేమైతే వీళ్ళకి సపోర్ట్ చేయడానికి అయితే వచ్చాము. సో మీ ఫౌండేషన్ పేరు కూడా చెప్పండి. మా ఫౌండేషన్ పేరు వచ్చి హెల్పింగ్ హార్ట్స్. 2018 నుంచి చేస్తా ఉన్నాం మేడం. మేము ఎంతమంది ఉన్నారు మీరు మొత్తం టోటల్గా? మొత్తం ఇప్పుడు యాక్టివేట్ మెంబర్స్ వచ్చి ఒక 300 మెంబర్స్ దాకా ఉన్నాము. సో ఇట్లా అంటే అన్నం ఒకటే పెడుతూ ఉంటారా, ఏమన్నా హెల్ప్ ఏమన్నా వేరేది ఏమన్నా చేస్తూ ఉంటారా? ఏ రకంగా చేస్తారు? ఇది ఫుడ్ డొనేషన్ కానివ్వండి, అలాగే బ్లడ్ డొనేట్. ఎవరైనా చదువుకోవాలని పిల్లలు ఉంటే వాళ్ళు చదువుకోలేని స్థితిలో ఉంటే మేము మా టీం మొత్తం కలిసి వాళ్ళకి అమౌంట్ కలెక్ట్ చేసి లేకపోతే వాళ్ళకి పుస్తకాలు అట్లా ఏదైనా కొనిపించి ఏదైనా పూర్ పీపుల్ మ్యారేజెస్ కానీ వాళ్ళు చేయలేని వాళ్ళు చేస్తారు. దానికి కూడా అమౌంట్ కలెక్ట్ చేసి అమౌంట్ వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు మీరు చేస్తారండి. చేసి. సో మీ ఫౌండేషన్ అనేది ఒక బ్రాంచ్ లాగా ఏమన్నా పెట్టారా లేదా మీరు ఓన్గా చేసుకుంటారా? ఓన్ అంతా ఓన్. సో ఇలా చెయ్యాలని ఎందుకు అనిపించింది మీరు? అంటే చాలా మంది ఇప్పుడు బర్త్డే చేస్తూ ఉంటారు మేడం. మేము ఏమనుకున్నామంటే నేను సమీర్ మన టీం అంతా ఏం చేసుకున్నామంటే బర్త్డే ఇట్లా కేక్ కటింగ్ కాకుండా పార్టీలు కాకుండా ఇట్లా దాబాలకి ఎట్లా కాకుండా వీళ్ళ మధ్య చేసుకుంటే మా తరపున మా మెసేజ్ ఇవ్వాలనేదే మా మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే చాలా మంది వేస్ట్ చేస్తూ ఉంటారు ఫుడ్, చాలా మంది వేస్ట్ చేస్తారు. అలాగే పెళ్ళిళ్ళలో ఎప్పుడైనా ఫంక్షన్లో చేస్తూ ఉంటారు, అప్పుడు కానీ చాలా మంది వేస్ట్ చేస్తూ ఉంటారు ఫుడ్. అదే మనకి తెచ్చిస్తే ఇట్లాంటి ఎవరికైతే అవసరం ఉంటుందో ఫుడ్ వాళ్ళకి తెచ్చిస్తాం మేడం. మేము ఫుడ్ ఉందంటే వచ్చి కలెక్ట్ చేసుకుని అక్కడే వాళ్ళ ముందరే డిస్ట్రిబ్యూట్ చేసి చేస్తాం మేడం.
సో విన్నారు కదా, ఈ వీడియో అయితే నేను చెప్పాను కదా ఏదో గొప్ప కోసం చేస్తున్నారనేసి, అలా కాదు. మనం ఇంటి దగ్గర ఒక కేక్ కటింగ్ చేసుకున్నా కానీ ఒక 20-30 మంది పిలిచి మనం అన్నం తినిపిస్తాం. అదే వీళ్ళ మధ్యలో వచ్చి వాళ్ళకి ఎప్పుడైనా తినిపించవచ్చు మనం. వీళ్ళ మధ్యలో వచ్చి కేక్ కటింగ్ చేసి వీళ్ళకి అన్నం పెట్టేసిపోతే సో అది వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు కూడా చిన్నపిల్లలు కదా. సో చూశారు కదా మీరు ఆల్రెడీ వీళ్ళ గుడిసెలు ఎలా ఉన్నాయి ఏమి అనేసి, వీళ్ళ బతుకులు ఎలా ఉన్నాయనేసి మీకు ఆల్రెడీ మీకైతే ఐడియా వచ్చేసి ఉంటుంది. వీళ్ళు చెప్పినట్టు మన మదనపల్లి హెల్పింగ్ హార్ట్స్ అనేసి వీళ్ళ ఫౌండేషన్ అయితే ఉంది. సో చూశారు కదండి, మన మదనపల్లి యువతని మనము ఇది ఎంకరేజ్మెంట్ చేస్తూ ఈ ఫంక్షన్కు రావడం జరిగింది. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నదే మా ఉద్దేశము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోహసిన్ అఫీషియల్ 1M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.